వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనురెడ్డి. ఈరోజు మన ఛానల్లో కొత్త టిప్స్తో మేము ముందుకు వచ్చానండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మన వీడియో నచ్చితే. అలాగే వీడియో అనేది కంప్లీట్గా చూస్తేనే మీకు టిప్స్ అనేది అర్థమవుతుంది అనమాట. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. అలాగే మన వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి మనకు నార్మల్గా స్టవ్ దగ్గర ఇలా డోర్స్ దగ్గర హోల్స్ అనేవి ఉంటాయి కదా, గ్యాప్స్ అనేది ఎక్కువ ఉంటాయి. అలా గ్యాప్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చీమలు బొద్దింకలు ఆ గ్యాప్స్లోనే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అలాగే వంటింట్లో ఇలా గ్యాప్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా వాటర్ పడినా దానిలో గ్యాప్స్లో పోవడం వల్ల కింద ఏమైనా వుడ్ వర్క్ అలా ఇచ్చింటే మొత్తం అంతా వుడ్ వర్క్ అంతా పాడవుతుంది కదా. సో అలా కాకుండా మనం ప్రతిసారి సిమెంట్ వేయించుకోలేమన్నమాట. సో అలా గ్యాప్స్ ఉన్నప్పుడు ఇలా కొవ్వొత్తి ఉంటుంది కదా, క్యాండిల్స్ అనేది తీసుకొని డబుల్ బాయిల్ మెథడ్లో దాన్ని మెల్ట్ చేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్గా చేసుకోవచ్చు లేదనట్లేదు, కానీ అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది కొవ్వొత్తి అనేది తొందరగా గట్టి పడిపోతుంది అనమాట. సో ప్రతిసారి మనం స్టవ్ పైన పెట్టి వెయిట్ చేసుకోలేం కదా. సో ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే అది గట్టిపడిన ప్రతిసారి మనం ఆ వాటర్లో పెట్టుకున్నామంటే అది మళ్ళీ కరిగిపోవడం వల్ల మళ్ళీ రీయూస్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో అందుకనేసి ఇలా చేయొచ్చు. అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే దాని లోపల ఏమన్నా క్రిములు అలా ఉన్నా కూడా సో ఇది పని చేస్తుంది అనమాట. ఇలా గ్యాప్స్ ఏదైతే ఉందో అందులోకి లిక్విడ్ని స్పూన్ ద్వారా వేసుకుంటే, మీ దగ్గర లేదు ఇంకా ఏదైనా దానిలో ఫిల్ చేసుకునేకి కొంచెం షార్ప్ ఉండేది ఉంది అంటే దాంతో వేస్తాను. నేను ఇక్కడ చిన్న స్పూన్ తీసుకొని దాన్ని ఫిల్ చేస్తున్నాను అనమాట. సో ఇంకోటి ఏమంటే ఆ వాటర్లో నుంచి ఏదైతే మనం క్యాండిల్ మెల్ట్ చేసుకున్నామో దాన్ని వాటర్లో నుంచి తీయకండి, ఎందుకంటే మనం తీసిన వెంటనే అది తొందరగా గట్టిపడిపోతూ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా అది నీళ్ళగా ఉంటే మాత్రమే ఆ గ్యాప్స్లో అనేది పోతుంది అనమాట. సో నీట్గా వాటర్లోనే పెట్టేసి సో ప్రతిసారి స్పూన్తో వేసుకునేయండి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత అది నీట్గా దాన్ని మొత్తం అంతా నైఫ్ లేకపోతే ఏదన్నా ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా, సో దాంతో నీట్గా తీసేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేను డోర్కి చూపిస్తున్నాను. డోర్స్ దగ్గర అయితే ఎక్కువ గ్యాప్స్ ఉంది మా డోర్స్కి. సో దాన్ని కూడా నీట్గా ఇలాగే స్పూన్ తీసుకొని ఫిల్ చేస్తున్నాను. సో నీట్గా ఏమంటే మర్చిపోకండి, వాటర్ అనేది వేడిగా ఉండాలి. వాటర్లో నుంచి ఆ కప్ అనేది తీయకండి మైనంది. సో నీట్గా ఫిల్ చేసేసుకున్నామంటే అక్కడి నుంచి ఏది బొద్దింకలు పోవు అనమాట. అలాగే మనం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు కూడా వాటర్ పడకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం అందరూ స్పెక్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో స్పెక్స్ అనేది యూజ్ చేస్తుంటాం, ఇప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాము. అయినా కూడా దానిపైన జిడ్డు మరకలు ఫింగర్ ప్రింట్స్ అన్నీ పడుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి నీట్గా పోవు కదా. అలా ఉన్నప్పుడు ఒకసారి ఒక 2 minutes అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి. సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకునేసి మీ స్పెక్స్ క్లీన్ చేసుకునే క్లాత్ ఉంటే దాంతో క్లీన్ చేసుకుంటే, లేదంటే ఒక టిష్యూ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి. సో దాని మీద ఉన్న మరకలన్నీ నీట్గా పోతాయి, ఫింగర్ ప్రింట్స్ అంతా నీట్గా పోతాయి. అంతేకాకుండా మనం స్పెక్స్ అనేది వేసుకున్నప్పుడు కళ్ళకు కూడా చల్లదనంగా ఉంటుంది అనమాట. కొద్దిసేపు హాయిగా అనిపిస్తుంది అది పెట్టుకున్నప్పుడు. సో అప్పుడప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి పెట్టుకొని చూడండి. సో మీకు నీట్గా క్లీన్ అవుతుంది. అలాగే పెట్టుకున్న కొద్దిసేపు బాగుంటుంది అనమాట. ఈ టిప్ కనుక నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, మనం నార్మల్గా క్యాండిల్ అనేది యూజ్ చేసినప్పుడు అందులో అంతా మెల్ట్ అయిన తర్వాత టైల్స్కి అలా అంటుకుని ఉంటుంది కదా, నైఫ్ అలా యూజ్ చేసామంటే అక్కడంతా గీతలు అనేది పడుతుంది అనమాట ఎక్కువ పడినప్పుడు. సో అలా కాకుండా ఏదైనా మన ఇంట్లో మెడిసిన్ షీట్స్ అనేవి ఉంటాయి కదా, ఎంటీవి. సో దాన్ని తీసుకుని నీట్గా మనం ప్రెస్ చేసి లాగామంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. సో మనం నైఫ్తో కూడా తీయచ్చు, కానీ అది మళ్ళీ నైఫ్ అన్నీ వాష్ చేయాల్సి వస్తుంది కదా. ఇదైతే అలాగే పడేయచ్చు అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో సోప్ అనేది యూజ్ చేసిన తర్వాత దాని బాక్స్ అనేది పడేస్తూ ఉంటాం కదా. సో అలా కాకుండా మీరు యూజ్ చేసే నాప్కిన్స్ ఉంటాయి కదా, కర్చీఫ్స్ అవి. సో వాటిని అందులో పెట్టేసి మన హ్యాండ్ బ్యాగ్లో ఏదైనా పిల్లల బ్యాగ్లో అలా పెట్టేసామంటే నెక్స్ట్ యూజ్ చేసుకునేటప్పుడు అది స్మెల్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు కొంతమందికి బస్సులో ట్రావెల్ చేసే వాళ్ళకి ఓసిడి ఉంటుంది,
ఉంటుంది, స్మెల్ అనేది పడదు, వామిటింగ్ వస్తూ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకు ఇలా పెట్టుకొని, సో అలా స్మెల్ అనేది పడుకునే వాళ్ళు ఇది ఇలా పెట్టుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది, అలాగే వామిటింగ్ అనేది కూడా రాకుండా ఉంటుంది అనమాట. సో అలాగే సో ఆ స్మెల్ అనేది బాగుంటుంది కాబట్టి ఫ్రీగా ఉంటుంది మనకి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కువగా చీమలు అనేది ఉంటాయన్నమాట. సో ఎక్కడ స్వీట్ కనిపించినా అక్కడ చీమలు ఎక్కువ పడుతూ ఉంటాయి కదా. సో షుగర్లో అయితే చెప్పే పనే లేదు, రోజు మనం క్లీన్ చేసుకొని షుగర్ యూస్ చేయలేం కదా. సో అలా చీమలు పడకుండా ఉండాలంటే ఇక వెల్లుల్లి ఉప్పాయిని ఒకటి తీసుకుని షుగర్లో పెట్టేసుకోండి. సో ఇలా పెట్టేసుకోవడం వల్ల చీమలు అనేటివి రావన్నమాట షుగర్లోకి. సో ఇలా పెట్టేసి మనం క్యాప్ వేసేసుకున్నామంటే యూజ్ చేసిన ప్రతిసారి వెల్లుల్లిపాయలను అక్కడే పెట్టేసేయండి తీసేయకుండా. సో చీమలు అనేటివి పడవన్నమాట. సో నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం నార్మల్గా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు లేదా ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనం హ్యాండ్ వాష్ ప్రతి చోట ఉండదు కదా. సో ఒక్కొక్కసారి హ్యాండ్ వాష్ చేయకుంటే ఎవరు ఏది టచ్ కూడా చేయరాదు. సో అలా ఉన్నప్పుడు మన హ్యాండ్ వాష్ని మనం క్యారీ చేయలేం కాబట్టి మన దగ్గర ఉన్న సోప్ని చిన్న చిన్న పైసలుగా కట్ చేసుకొని ఒక ఎంటీ బాక్స్లో వేసేసి బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన దగ్గర బ్యాగ్లో సోప్ ఉండటం వల్ల ఏమవుతుందంటే నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని మనం తినడం కానీ ఏదైనా పని చేసుకునేటప్పుడు కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ప్రతిసారి మనం పెద్ద సోప్ని బ్యాగ్లో పెట్టుకోలేం కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఒక బ్యాగ్లో వేసేసుకున్నామంటే తక్కువ స్పేస్ ఉంటుంది, తక్కువ స్పేస్లో పెట్టేసుకోవచ్చు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇలా తీసేసుకుని వాటర్లో వాష్ చేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా ఎంటీ బాక్సెస్ ఫ్రూట్స్ అవి తెచ్చినప్పుడు ద్రాక్షి లేదా కివీ ఫ్రూట్ ఇలా తెచ్చినప్పుడు ఇలాంటి బాక్సెస్ అనేవి ఆల్మోస్ట్ ఇంట్లో ఉంటాయి కదా. సో వాటిని ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అంటే సో మనం బ్రషెస్ అవి అనేటివి వాష్రూమ్లో పెడుతూ ఉంటాం కదా. సో వాష్రూమ్లో పెట్టినా కూడా మనం బాక్స్లో అనేది పెడుతూ ఉంటాము, కానీ వాటికి క్యాప్స్ అనేవి ఇవ్వరు. బ్రష్కి మాత్రం మన దగ్గర క్యాప్స్ ఉంటాయి కదా, ఫుల్ బ్రష్కి ఉండదు కదా. సో అలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వీటిని ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అంటే సో మన బ్రష్ సైజ్ని బట్టి నీట్గా కట్ చేసుకోవాలి. బ్రష్ సైజ్ని బట్టి నీట్గా అది పెట్టేలాగా నీట్గా ఒక కార్నర్లో కట్ చేసుకున్నామంటే టూ మీ బ్రషెస్ ఎన్ని ఉంటే దాన్ని బట్టి నీట్గా కట్ చేసుకొని డబల్ సైడ్ గమ్ టేప్ యూజ్ చేసి బ్యాక్ సైడ్ అంటించేసామంటే సో ఇది మీరు వాష్రూమ్లో ఏ ప్లేస్లో అయితే స్టిక్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో స్టిక్ చేసేయండి. స్టిక్ చేసేసి ఇందులో బ్రషే కాదు పేస్ట్ అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో నీట్గా ఇలా స్టిక్ చేసేసి బ్రషెస్ దానిలో పెట్టేసామంటే సో ఇంకోటి ఏమంటే క్రిములు అనేది పడవు. ఇఫ్ ఇన్ కేస్ ఇంకోటి ఏమంటే వాటర్ అనేది పడదు, స్మెల్ అనేది దానిలో ఉండదు కాబట్టి సో నీట్గా ఉంటుంది అనమాట. ఎక్కువ రోజులు కూడా వస్తుంది, అందులో క్రిములు అనేటివి కూడా చేరవు అనమాట. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం ద్రాక్ష ఇప్పుడు సీజన్ కాబట్టి ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా. సో బట్ ఏమంటే అది అలాగే డైరెక్ట్ వాష్ చేసుకొని తినకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో సాల్ట్ అనేది వేసేసి కొద్దిగా అంతా నీట్గా మిక్స్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ కెమికల్స్ అనేవి ఎక్కువ యూజ్ చేసి ఉంటారు కాబట్టి మనం డైరెక్ట్ తినకూడదు అనమాట. సో ఇలా నీట్గా సాల్ట్ వేసేసి మొత్తం మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేసేసి కడిగేసామంటే తినడానికి బాగుంటుంది అనమాట. సో అలాగే క్రిములు దాని మీద ఏదైనా డస్ట్ ప్లస్ అలాగే చిన్న చిన్న పురుగులు అనేవి ఉంటాయి కదా, సో అవన్నీ పోతాయి అన్నమాట. సాల్ట్ వేయడం వల్ల అవి ఏమైనా ఉన్నా కూడా చనిపోతాయి. సో కనపడిన క్రిములు ఎక్కువ ఉంటాయి కదా, చూడొచ్చు మీరే ఎంత గలీజ్గా ఉంది అనేసి. సో వాటిని ఇంకొకసారి కొద్దిగా మంచినీళ్ళు తీసుకొని వాష్ చేసేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. సో ఇలా వేసేసుకున్న తర్వాత మీకు కోల్డ్ ద్రాక్ష తినడం వల్ల కోల్డ్ అవుతుంది నైట్లో తింటే అనిపిస్తే కొద్దిగా సాల్ట్ వేసుకొని తిన్నామంటే సో కోల్డ్ అనేది అవ్వదన్నమాట ద్రాక్ష తిన్నప్పుడు. ఈ టిప్ కనుక నచ్చితే ప్లీజ్ ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం నార్మల్గా వెల్లుల్లిపాయలని బుట్టలో అక్కడ ఇక్కడ పెడుతూ ఉంటాం కదా. సో బుట్టలో పెట్టినప్పుడు మనం ఇంట్లో పెట్టేస్తూ ఉంటాం అనమాట. ఒక్కొక్కసారి బుట్టలో పెట్టి బయట ఎండలో పెడుతూ ఉంటాం కదా. సో మళ్ళీ వాటిని తీసుకొచ్చి పెట్టేది అలా చేస్తూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఒకసారి బాటిల్లో ట్రై చేసి చూడండి. ఇంకోటి ఏమంటే
బాటిల్లో ఎందుకు పెట్టమంటున్నానంటే మనం కావాలంటే ఎక్కడైనా హ్యాంగ్ చేయొచ్చు దాన్ని, బయట ఎండలో ఎండాలి అనుకుంటే. ఇంకోటి ఏమంటే ఎక్కడ చిన్న ప్లేస్లో కూడా బాటిల్ అనేది పడుతుంది అనమాట. సో ఇలా నీట్గా ఒక పోర్క్ లేదా ఏదైనా ఐరన్ కడ్డీ ఉంటే అది తీసుకుని మొత్తం అంతా వెయిట్ చేస్తే ఇట్లా హోల్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఒక సెంటర్లో ఒక లెంత్లో ఒక స్ట్రైట్గా కట్ చేసుకోండి, నైఫ్ తీసుకుని నీట్గా కట్ చేసుకున్న తర్వాత సో వెల్లుల్లిపాయలు చాలా పెద్దగా కూడా అవసరం లేదు, చిన్నగా అయితే చాలు. ఎందుకంటే బాటిల్ని ఇలా ప్రెస్ చేసామంటే అది నీట్గానే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఎంత పెద్ద వెల్లుల్లి అయినా కూడా అందులో పట్టించవచ్చు అనమాట. సో ఇలా నీట్గా తీసేసుకుని దానిలో అన్నీ వేసేసుకున్నామంటే ఎక్కువ గాలి ఆడడం వల్ల తొందరగా కూడా డ్రై అవుతాయి, అలాగే ఎక్కువ రోజులు వస్తాయి పురుగులు పట్టకుండా. సో గాలి అనేది ఆడుతూ ఉంటుంది అనమాట ఆ హోల్స్ పెట్టడం వల్ల. ఇంకా మనం ఏమైనా పచ్చిగడ్డల వల్ల తెచ్చినప్పుడు ఇలా పెట్టేసి మనం ఎండలో కొద్దిసేపు పెట్టేసామంటే నీట్గా ఎండిపోతుంది అనమాట. సో ఇలా బుట్టలో కాకుండా ఒకసారి బాటిల్లో వేసి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, మనం ఇప్పుడైతే బఠానీ సీజన్ కదా, సో వాటిని మనం తెచ్చుకుని వాడుకుంటూ ఉంటాము. సో ఈ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎండిపోయిన వాటిని వాడుతూ ఉంటాం కదా. సో ఇలాగే పచ్చి బఠానీనే వాడాలి అనుకుంటే ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి. మనం అంతా నీట్గా ఒలుచుకొని పెట్టుకున్న తర్వాత అందులో లేత బఠానీ అనేది లేకుండా నీట్గా వేరేసుకున్న తర్వాత మిగిలిన బఠానీని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల సో మీరు బఠానీని 1 year వరకు కూడా ఫ్రెష్గానే వాడుకోవచ్చు అనమాట. మీ బఠానీ ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా నీట్గా పెట్టేసిన తర్వాత నేను ఇది 2 days తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చూపిస్తున్నాను అనమాట. మొత్తం అంతా ఐస్ ఫామ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఇంకోటి ఏమంటే మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకున్న తర్వాత వెంటనే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఎందుకంటే కొద్దిసేపు మనం బయట పెట్టినా కూడా ఏమవుతుంది అంటే అవి కలర్ చేంజ్ అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫ్రెష్గా ఉండాలి అంటే మనకి ఎన్ని కావాలో అన్ని వాడుకున్న తర్వాత సో వాటిని వెంటనే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయడం వల్ల మనం ఆల్మోస్ట్ 1 year వరకు యూజ్ చేయొచ్చు అనమాట. ఈ టిప్ కనుక నచ్చితే ప్లీజ్ మీరు ట్రై చేసి చూడండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. Thanks for watching. Please subscribe.